మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ గత సంవత్సరాల గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అభ్యర్థిని గాడిపల్లి భాస్కర్ చైర్మన్ గా ఉన్నప్పుడు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి ఎలా కొనసాగిందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండవ కౌన్సిలర్ నుంచి పోటీ చేయనున్న గాడిపల్లి కళ్యాణి భాస్కర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా లేని అభివృద్ధి రెండవ వార్డులో చూపిస్తానని వారన్నారు. అదేవిధంగా ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని అభయాలు చెప్పినా బీజేపీ అభ్యర్థి నుంచి నేను మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని రెండో వార్డు సభ్యులకు పాదాభివందనాలు తెలియజేస్తూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు మీరు రెండో వార్డు నుంచి అత్యధిక ఓట్లేసి గెలిపించినట్టయితే రెండో వార్డును నేను గజ్వెల్లో అన్ని వార్డుల కంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీసీ రోడ్లని అవి లేవు, మోరీలు సరిగా లేవు. అవన్నీ కూడా నేను దగ్గర నుండి కంప్లీట్ చేసి మీ యొక్క ఆశీర్వాదంతో నేను చైర్మన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలారా మీరు పెద్ద ఎత్తున బీజేపీ కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గజ్వెల్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో మీకు సదా మీ సేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎందుకంటే గతంలో నేను 5 సంవత్సరాలు గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ గా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది మీ ఆశీస్సులతో. అప్పుడు 5 సంవత్సరాల అభివృద్ధిలో ఎలా పాలు పంచుకొని గజ్వెల్లో ప్రతి విషయంలో నేను ఈ యొక్క అభివృద్ధిలో నేను ముఖ్యమైన పాత్ర వహించిన సంగతి మీకు తెలుసు. ఈ రోజుల్లో శ్మశాన వాటికలో గత 20 సంవత్సరాలు కొట్లాడి 5 ఎకరాల స్థలాన్ని ఈ రోజు గజ్వెల్ ప్రజలందరికీ కూడా మున్సిపల్ ప్రజలందరికీ కూడా శ్మశాన వాటిక ఏర్పాటులో కీలక పాత్ర వహించడం జరిగింది. అలాగే రోడ్డు వెడల్పు సమయంలో అందరిని మెప్పించి ఈరోజు పిడిచేడు రోడే గాని, మన ప్రజ్ఞాపూర్ టు గజ్వెల్ రోడే గాని, ఇందిరా పార్క్ టు కోటమైసమ్మ రోడే గాని అన్నింటినీ కూడా నేను ప్రజలను దగ్గరుండి ఒప్పించి వెడల్పు చేయడం జరిగింది. ఈ రోజు గజ్వెల్లో ప్రతి డెవలప్మెంట్ లో మన ప్రమేయం ఉన్నదనే సంగతి ప్రజలకు తెలుసు. దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఈ రోజు గతంలో ఉన్న పార్టీలందరూ కూడా అన్ని కూడా మన ప్రజలను మోసం చేసిన సంగతి మీకు తెలుసు. ఎందుకంటే గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిదే. ఈ రోజు పాండవుల చెరువు ఒకసారి చూసినట్టయితే సిద్దిపేటలో కొమ్మటి చెరువును చూడండి. ఇది ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలుగా గజ్వెల్ పాలించిన కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఓన్లీ 10-15 కోట్లతోటి ఒక పాండవుల చెరువు డెవలప్ చేసిరు. దాని తర్వాత అక్కడ నిరుపయోగం ఉన్న సంగతి కూడా ఒకసారి గమనించాలి. ఈ రోజు రోడ్డు వెడల్పులో ఇండ్లు పోయిన వారందరికీ 300 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని మోసం చేసిండు హరీష్ రావు గారు. అలాగే గజ్వెల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో ఓపెన్ అయిన సంగతి అందరికి తెలుసు. గజ్వెల్ ప్రజలు ఎంతో మంది ఆడపడుచులు ఏఎన్ఎంలుగా హైదరాబాద్ రోజు తిరిగి డ్యూటీ చేసి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి కలుగుతుందని ఆశలతో ఎదురు చూసినటువంటి అందరికీ కూడా నిరాశ ఎదురైంది. మన గౌరవ హరీష్ రావు గారు గజ్వెల్ ప్రజలను మోసం చేసి సిద్దిపేట నుంచి 45 మంది నర్సులను ఇక్కడ అపాయింట్ చేసిన సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ముందుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకు ఉపాధి కల్పించలేదు. ఈ రోజు మల్లన్న సాగర్ ప్రజలందరినీ తీసుకొచ్చి 15,000 మంది ఓటర్లను గజ్వెల్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళ అన్ని కోల్పోయి ఆ ప్రజలకు ఇక్కడ ఉపాధి ఏదైనా కల్పిస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళంతా జాగాలు, భూములు కోల్పోయి ఈ రోజు నిరాశలై ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కావాలని చెప్పి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్నో సార్లు సీఎం గారికి వినతి పత్రాలు సమర్పించినా గానీ ఈ రోజు వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. వాళ్ళ అన్నమో రామచంద్ర అని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏడుస్తున్న సంగతి గ్రహిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజు మార్పు కోసం ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఎలా పాలిస్తున్నాడు, ఒక మచ్చలేని నాయకునిగా, ఒక స్కాములు లేని ప్రభుత్వంగా ప్రపంచంలోనే మన ఒక భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న సంగతి మనం అందరూ గ్రహిస్తున్నారు. తప్పకుండా గజ్వెల్లో ఈసారి బీజేపీ పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. మేము చేసిన గత 2014 నుంచి 18 వరకు కూడా ఎంతో అభివృద్ధిలో పాలు పంచుకున్న మా కౌన్సిలర్లు కూడా ఇప్పుడు బీజేపీలో చేరడం జరిగింది. ఒక్కసారి గ్రహించాలి, గతంలో ప్రతాప్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి పాత కార్యకర్తలందరికీ కూడా మా అటువంటి నాయకులకు కూడా చైర్మన్ చేసిన నాయకులుగా బీఫామ్ లేకుండా చేసి వాళ్ళ వర్గాన్ని ఒక 7 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సపోర్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన వ్యక్తి మళ్ళా ఇప్పుడు కూడా సీనియర్ నాయకులకు టికెట్ లేకుండా
కొత్త నాయకులను తీసుకొచ్చి ఈ రోజు గజ్వేల్లో పార్టీ టికెట్లు ఇస్తున్న సంగతి గమనిస్తున్నారు. నీకు తగిన బుద్ధి చెప్తారు గజ్వేల్ ప్రజలు తప్పకుండా. ఎందుకంటే 2వ వార్డు నుంచి మా శ్రీమతి కళ్యాణి గారు ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. చైర్మన్ గా కూడా ఆమెను ఆల్రెడీ పార్టీ డిక్లేర్ చేసింది. కాబట్టి ప్రజలారా, అక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ క్యాండిడేట్ అసలు స్థానికేతరుడు. ఆయన గజ్వేల్ కాదు, ఆయన బయట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక గతంలో పనిచేసినటువంటి ఇంకొక కౌన్సిలర్ గా ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను చెప్పే అవసరం లేదు, ప్రజలే చెప్తున్నారు. మీ 2వ వార్డు ప్రజలకు అందరికీ కూడా, గజ్వేల్ ప్రజలందరికీ కూడా దయచేసి మరొకసారి అవకాశం ఇచ్చినట్టయితే మిగిలిపోయిన పనులన్నింటి కూడా పెద్ద ఎత్తున నేను కంప్లీట్ చేసి మున్సిపల్లో ప్రతి ఒక్కరికి ఎలాంటి అవకాశాలు కావాలన్నా నేను ఉద్యోగ అవకాశాలే కానీ ఇంకా డెవలప్మెంటే కానీ తీవ్రంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను.